ఓం నమః శివాయ. శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మొదటి భాగంలో మనం శ్రీకాళహస్తి ఆలయ విశిష్టత, పంచభూత లింగాలలో వాయులింగంగా దీనికి ఉన్న ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. కానీ ఈ ఆలయానికి శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చింది? ఈ పేరు వెనుక ఉన్న భక్తి కథ ఏమిటి? ఇప్పుడు ఆ అద్భుతమైన గాథలోకి వెళ్దాం. శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చింది? ఆలయ సాంప్రదాయం మరియు పురాణ కథల ప్రకారం శ్రీ అంటే సాలీడు, కాల అంటే నాగు లేదా సర్పం, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు జీవులు పరమశివుణ్ణి వేరువేరు విధాలుగా ఆరాధించాయి. వాటి భక్తిని చూసి పరమశివుడు ప్రసన్నమై మోక్షం ప్రసాదించాడని చెబుతారు. అందుకే ఈ పవిత్ర క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చిందని భక్తులు విశ్వసిస్తారు. సాలీడు భక్తి. సాలీడు గూడు అల్లుతున్న దృశ్యం. ఒక చిన్న సాలీడు తనకు చేతనైన విధంగా శివలింగాన్ని రక్షించాలని అనుకుంది. ఎండ, దుమ్ము, ఆకులు శివలింగంపై పడకుండా తన నోటితో సున్నితమైన గూడు అల్లేది. అది చిన్న పని కావచ్చు, కానీ దాని వెనుక ఉన్న భక్తి అపారమైనది. మన దగ్గర ఎంత ఉందనేది కాదు, మన హృదయంలో ఎంత భక్తి ఉందనేదే పరమశివుడు చూస్తాడని ఈ కథ మనకు చెబుతుంది. సారాంశం: సర్పభక్తి. ప్రతిరోజు ఒక నాగు అమూల్యమైన మణులను తీసుకొచ్చి శివలింగాన్ని అలంకరించేది. తనకు అత్యంత విలువైనదని దాన్ని పరమశివునికి సమర్పించేది. ఇది నిజమైన సమర్పణకు ప్రతీక. భక్తి అంటే మిగిలిన దాన్ని ఇవ్వడం కాదు, మనకు అత్యంత విలువైన దానిని ప్రేమతో అర్పించడం. ఏనుగు భక్తి. ఒక ఏనుగు ప్రతి ఉదయం స్వర్ణముఖి నది నుంచి స్వచ్ఛమైన నీటిని తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేసేది. అడవిలో దొరికే పూలతో పూజ చేసేది. ఒకరోజు సాలీడు అల్లిన గూడు, నాగు ఉంచిన మణులను అవి అర్థం కాక తొలగించేది. మరోవైపు సాలీడు, నాగు కూడా ఏనుగు చేసే అభిషేకాన్ని తమ పూజకు ఆటంకంగా భావించేవి. ఇలా మూడు జీవుల మధ్య అపార్థం ఏర్పడింది. అయితే ముగ్గురి భక్తి కూడా స్వార్థరహితమని పరమశివుడు గ్రహించాడు. పరమశివుని అనుగ్రహం. భక్తిని పరీక్షించిన అనంతరం పరమశివుడు ప్రత్యక్షమై, మీ ముగ్గురి భక్తికి నాకు సమానంగా ప్రియమైనది అని ఆశీర్వదించాడని కథ చెబుతుంది. మోక్షాన్ని ప్రసాదించి ఈ ప్రాంతం శాశ్వతంగా శ్రీకాళహస్తిగా ప్రసిద్ధి చెందేలా వరమిచ్చాడని విశ్వసిస్తారు. ఈ గాథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. భక్తికి రూపం ఉండదు, జాతి ఉండదు, స్థానం ఉండదు. నిజమైన భక్తి మాత్రమే దేవునికి ప్రియమైనది. భక్త కన్నప్ప కథకు ఆరంభం. కానీ శ్రీకాళహస్తి చరిత్రలో మరో మహాభక్తుడు ఉన్నాడు. ఆయన పేరు వినగానే ప్రతి శివభక్తుడి హృదయం కదిలిపోతుంది. ఆయనే భక్త కన్నప్ప. వేటాడే ఒక సాధారణ గిరిజన యువకుడు ఎలా శివునికి అత్యంత ప్రియభక్తుడయ్యారు, ఎందుకు తన కళ్ళనే శివుడికి అంకితం చేశారు, సమర్పించారు, ఆ హృదయాన్ని కదిలించే కథ మన తదుపరి భాగంలో తెలుసుకుందాం. ఈ కథ విన్న తరువాత భక్తి అంటే ఏమిటో మీరు కొత్త కోణంలో అర్థం చేసుకుంటారు.
ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తిరుపతి నుంచి కార్ రెంటల్స్ కావాలంటే మా శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో 8897633354. ఓం నమః శివాయ. జై హింద్. థ్యాంక్ యూ అండి. జై హింద్.